నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జేసీగా శాంతకుమారి ఇళ్ల సత్వర పూర్తికి కృషి చేస్తామని వెల్లడి. సుండుపల్లిలోని రక్తదాన శిబిరం పాల్గొన్న పోలీసులు, యువకులు. చిత్తూరు జిల్లా వెదురుగుప్పంలో పోలీసుల దాడులు, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా వెదురుగుప్పంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుట్ట మీద హరిజవాన్లకు చెందిన నాగరాజు, మునిరాజులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ గా శాంతకుమారి బాధ్యతలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన నవరత్నాల అమలులో భాగంగా గృహ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ, మొదటి విడతలో మంజూరైన ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలన్నారు. అవకతవకలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సో అన్ని రీఛార్జ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇట్ విల్ బి గివెన్ ఫర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. ఈ లేఅవుట్స్కే ఫస్ట్ శాండ్ వచ్చినట్టు we will take all necessary measures. జిల్లాలో చాలా హౌసింగ్ బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లో నిన్నటి దాకా ఆల్రెడీ అన్ని క్లియర్ అయింది. రీసెంట్ బిల్స్ తప్ప రిమైనింగ్ అన్ని బిల్స్ కూడా క్లియర్ అయింది. సో ఇప్పుడు ఏమేమి బిల్స్ ఉందో అది కూడా ఇమీడియట్ గా అప్లోడ్ చేసి క్లియర్ చేయడానికి ప్రయత్నాలు తీసుకుంటాం. అవుట్ సైడ్స్ కూడా చాలా ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా కొన్ని మండలాలు ఇంకా అవుట్ సైడ్స్ లేదు. అవుట్ సైడ్స్ కూడా అవుట్ సైడ్స్ వచ్చిన దానికి కూడా బిల్స్ కూడా అదే బిల్స్ అన్ని నిన్నటి దాకా అన్ని క్లియర్ అయినాయి. ఇంకా ఏం పెండింగ్ ఉందో అది కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేసి క్లియర్ అయినట్టు ప్రయత్నాలు తీసుకుంటాం. అది శాండ్ ప్రాబ్లమ్ ఏమేమి సమస్య ఉందో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్ని సమస్యలు రిజాల్వ్ చేసి మన ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయినట్టు మన అన్ని ప్రయత్నాలు. టీటీడీ ఉద్యోగులకు కరోనా తొలి డోసు వేశారు. 45 ఏళ్లు పైబడిన రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మొదటి డోసు వేశామని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగిందన్నారు. త్వరలో రెండో డోసు కూడా వేస్తామని చెప్పారు. ఉద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ అనిల్ కుమార్ కోరారు.
హిందూపురంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 3 ఫోన్లు, 90 కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఇటీవలి కాలంలో మట్కా కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న అమీర్ భాషా, సికిందర్, మణిశంకర్లను అదుపులోకి తీసుకున్నారు. మట్కా మరియు కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,04,540 రూపాయల క్యాషు, మట్కా చిట్సు, అదేవిధంగా కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు హిందూపురం 1 టౌన్ సిఐ బాలమదిరెడ్డి, హిందూపూర్ 1 టౌన్ ఎస్ఐ అబ్దుల్ కరీం మరియు వారి సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి ఈ దినము మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేలాపురం క్రాస్లో 3 వ్యక్తులను పట్కా రాస్తూ కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద మట్కా చీటీలతో పాటు 2,04,540 రూపాయల క్యాషు, అదేవిధంగా కర్ణాటక మద్యం సీజ్ చేసింది. అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరాలలోకి పోతే అమీర్ భాషా, మణిశంకర్, సికిందర్ అని 3 పట్టుబడడం జరిగింది. వీరితో పాటు షేక్ రియాజ్ అలియాస్ చికాన్ రియాజ్ అనే అతను పరార్లో ఉన్నాడు. ఇతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ పని చేసిన హిందూపురం 1 టౌన్ సిఐ బాలమదిరెడ్డి మరియు వారి యొక్క బృందాన్ని అభినందిస్తున్నాను. రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లిలోని శారదా హైస్కూల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు 40 మంది దాతలు రక్తం ఇచ్చారు. ఈ కార్యక్రమం డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది. మండల ఎస్ఐ భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేత అజయ్ రెడ్డి, రహమాన్ ఖాన్, సూరజ్, రాణిరెడ్డి, కరెస్పాండెంట్ సీతారామరాజు, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట మండలం మాధవరం మేజర్ పంచాయతీలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను సహించబోమని ఆమె హెచ్చరించారు. లక్ష్మీపురానికి సంబంధించిన అంగన్వాడీ సెంటర్కి మనం సర్వే నెంబర్ 864లో 4లో అంగన్వాడీ సెంటర్కి కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో వేరే ఒకతను జేసీబీ పెట్టి తిరుగుతున్నాడని ఇన్ఫర్మేషన్ రాగానే మా విఆర్ఓ ద్వారా ఆ స్థలాన్ని ఆపిచేసి అది అంగన్వాడీ సెంటర్ కేటాయించిన స్థలమని చెప్పడం జరిగింది. అతనికి ఏదన్నా ఆధారాలు ఉన్న ఎడల మా సర్వేకి పంపించి అతని డీపాయింట్ మేరకు సర్వే పెట్టి అతను కేటాయించిన స్థలంలో చూపించబడుతుంది. మొన్న
పేపర్లు ఇచ్చిన న్యూస్ ప్రకారము మనకు కృష్ణా నూజివీడు నియోజకవర్గం అరిగిపల్లిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు. 750 సీసాలను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్గా నారపురెడ్డి మౌర్య బాధ్యతలు చేపట్టారు. సంక్షేమ భవన్లోని హౌసింగ్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ పనులను చకాచకా పూర్తయ్యేలా చూస్తామన్నారు. అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పాటుపడాలన్నారు. జాయింట్ కలెక్టర్ హౌసింగ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను రాయలసీమలోనే పుట్టి పెరిగాను. సో ఇనీషియల్ ఇయర్స్లోనే రాయలసీమలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం కలిగింది. అలాగే పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఇంటి లేని ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జేసీ జాయింట్ కలెక్టర్ హౌసింగ్ అనే స్పెసిఫిక్గా ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో దానికి తగ్గట్టు ఇప్పుడు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఆప్షన్స్, అంటే వాళ్ళైనా ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే మాకైనా ఇచ్చేసి ఇల్లు కట్టేదానికి ఆప్షన్ ఇవ్వచ్చు. చాలామంది వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో. సో వాళ్ళకి మొత్తము గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇళ్ళే కాదు, ముఖ్యంగా ఈ పేదలందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఏంటంటే ఇళ్ళే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఇండ్ల కాలనీస్లో క్రియేట్ చేయాలనేది సీఎం గారి ఉద్దేశం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే లైవ్లీహుడ్, అంటే అక్కడే ఉపాధి కలిగించే ఉద్దేశంలోనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇల్లులు ఒకటి కట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ లైవ్లీహుడ్ క్రియేట్ చేయకపోతే అక్కడికి వెళ్ళి ఉండడం కూడా కష్టం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూరల్ వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కర్నూలు జిల్లా బడినేహల్ గ్రామంలోని కాల్వ స్థితిగతులను వైసీపీ నేతలు పరిశీలించారు. యువ నాయకులు ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రి గౌడ్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్వరమే మరమ్మతు పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రైతుల పక్షమన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రి తనయ గౌడ్, సర్పంచ్ రవిరెడ్డి, ఏకం రెడ్డి, ఎమ్మెల్యే పిఏ వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. హైకోర్టు కేసు ఆర్డర్ ఇట్లాగా వస్తుంది, యాజ్ పర్ ఎవరిగా వస్తుంది, వద్దని చేసినప్పుడు అట్లాగే పోయి హైకోర్టు ఆర్డర్ వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఎదురు మన నోట్లో మొత్తం మనం ఆల్ ఇండియా వైఎస్ రాజశేఖర రెడ్డి సోషల్ సర్వీస్ ఫౌండేషన్ మానవతను చాటుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం వాణియంబాడిలో పేదలకు నిత్యావసరాలను అందజేసింది. ఈ కార్యక్రమం ఆ సంస్థ చైర్మన్ శంకర్, జిల్లా సమన్వయకర్త సంతోష్, తిరుపత్తూరు మేయర్ మణి సమక్షంలో జరిగింది. చిన్నమోటు గ్రామంలోని పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడానికి పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ శంకర్, ఇన్ఛార్జ్ సంతోష్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
இப்போ டெய்லி எல்லாம் வந்து விளையாடுங்க, பேட் வாங்கிட்டு வச்சுக்கிறேன். வாங்க அப்படியே நிற்கிறோம். ஆமாம் ஆ சார் பேனர் கவர் ஆகும் சென்டரில் செய்து வருகிறோம். அதன் அடிப்படையில் இன்று திருப்பத்தூர் மாவட்டத்தில் மாவட்ட தலைவர் சங்கர் மற்றும் కుప్పం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సిఐటియు కుప్పం మండలం అధ్యక్షుడు పార్థిబన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒంటికాలిపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గౌస్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలను జమ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, మున్సిపల్ కార్మికులు రెగ్యులరైజేషన్ చేసేంత వరకు, మున్సిపల్ కరోనా సందర్భంగా మరణించిన ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చేంత వరకు, పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జమ చేసేంత వరకు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇంతవరకు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం లేదు. మరణించిన వారికి అదే సందర్భంగా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వాళ్ళ ఖాతాలోకి జమ చేయకపోగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరపున చాలా వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తానని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు రెగ్యులరేషన్ ఇక్కడ ఏళ్ల తరబడి 50 రూపాయలతో నుంచి చేసిండే కార్మికులు ఉన్నారు. ఈరోజు అందరినీ రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళకు రెగ్యులరేషన్ చేసిన పాపానే లేదు. అందుకే మున్సిపల్ కార్మికులు అంటే మీకు ఎందుకు అంత ఆలస్యం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పెండింగ్లో ఉన్న వాళ్ళ కరోనా సందర్భంగా విలువైన వైద్యం అందించలేదు. ఈరోజు డాక్టర్లు, పోలీసులకు వాళ్ళ అందరికీ కూడా ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు వాళ్ళందరూ సేవ చేస్తున్నారని చెప్తున్నారు. మరి మున్సిపల్ కార్మికులు ఈరోజు చేయలేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ జేసీగా శాంతకుమారి ఇళ్ల సత్వర పూర్తికి కృషి చేస్తామని వెల్లడి. సుండుపల్లిలోని రక్తదాన శిబిరం పాల్గొన్న పోలీసులు, యువకులు. చిత్తూరు జిల్లా వెదురుగుప్పంలో పోలీసుల దాడులు, 20 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.